అందరు ఇలా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుందండి. ఆ వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళంటే అయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసుకున్నట్లయితే దేశంలో లక్షలాది మంది ఉద్యోగులకు లగ్జరీ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఇక ప్రభుత్వం అయితే కల్పించిందనమాట. ఇప్పుడు వందే భారత్ మరియు హంసఫర్ వంటి లగ్జరీ రైల్లో కాకుండా ఇక ప్రైవేట్ రైలు తేజస్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణించవచ్చు అనమాట. అయితే అతను పూర్తిగా ఉచితంగా ప్రయాణించడానికి కూడా అనుమతించింది సర్కార్. అంటే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబాలతో ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని పొందగలరు. లీవ్ మరియు ట్రావెలన్స్ కన్సెషన్ అంటే ఎల్టీసీ కింద తేజస్, వందే భారత్, హంసఫర్ రైల్లో ప్రయాణించడానికి కేంద్రం తమ ఉద్యోగులను అనుమతి ఇచ్చిందనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇక తన ఉత్తర్వులో పేర్కొంది. ఎల్టీసీ కింద వివిధ ప్రీమియం రైళ్లు అయితే సంబంధించి వివిధ కార్యాలయాల్లో వ్యక్తులు నుండి అనేక సూచనలు అయితే స్వీకరించి తర్వాత ఈ చర్యలు అయితే తీసుకోబడింది అనమాట. అయితే ప్రస్తుతం ఉన్న రాజధాని, శతాబ్ది వంటి రైళ్లకు అదనంగా ఇప్పుడు ఎల్టీసీ చేయాలని ఇక నిర్ణయించినట్లు ఇక డిఓపిటిని మరియు ఉత్తర్వులు పేర్కొందనమాట. ప్రభుత్వ ఉద్యోగుల అర్హత ప్రకారం తేజస్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో కూడా ప్రయాణం అనుమతించబడుతుంది అనమాట. అయితే అంతేకాకుండా ఇక చూసుకున్నట్టయితే ఇక ఎల్టీసీ కింద వారికి సెలవులు ఇవ్వడమే కాకుండా ప్రయాణానికి ఖర్చులు చేసిన డబ్బును కూడా ప్రభుత్వం తిరిగి ఇస్తుంది. ఎల్టీసీ ద్వారా ఉద్యోగులు 4 ఏళ్ల దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చు అనమాట. ఉద్యోగులకు ప్రయాణ ఖర్చులో కొంత భాగానికి ఇక ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఉద్యోగులు తమ కుటుంబాలతో సెలవులు గడిపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం అన్నమాట. అయితే డిఓపిటి ప్రకారం ప్రజలు సెప్టెంబర్ 25, 2026 వరకు ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులకు ప్రయాణిస్తే విమాన ప్రయాణాలకు మినహాయింపు ఇవ్వబడును. అయితే విమాన ప్రయాణానికి మినహాయింపు కేవలం విమాన ప్రయాణానికి అర్హులైన ఉద్యోగులు మాత్రమే పొందగలరని తెలుసుకోవడం జరిగిందనమాట. అయితే రైలే కాకుండా విమానాల్లో కూడా వెళ్ళే అవకాశము ఇక ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా కల్పించినట్టు మనకైతే ఇది ఒక అదిరిపోయే శుభవార్త అండి. ఇట్లాంటి శుభవార్త ఇక కనివిరి ఎరిగిన రీతిలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తోటి మిత్రులందరికీ షేర్ చేయండి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్.